ఈరోజు సింపుల్గా ఒక సూఫీ కథ. అరబ్ దేశంలో ఒక సుల్తాన్ వేట నుండి తిరిగి వెడుతూ దాహం వేసి ఆ రహదారి పక్కనే ఉన్న ఒక దానిమ్మ తోటలోకి ప్రవేశిస్తాడు. ఆ దానిమ్మ తోటకి ఒక ఉత్తమ వ్యక్తి తోటమాలిగా పనిచేస్తూ ఉంటాడు. ఆ తోటమాలి సుల్తాన్ని చూసి సాదరంగా ఆహ్వానించి దాహం తీర్చి ఆ తోటలోని ఒక చెట్టు నుండి ఒక దానిమ్మ పండుని కోసి సుల్తాన్ని తినటానికి ఇస్తాడు. సుల్తాన్ ఆ పండుని తింటూ ఆశ్చర్యపోతాడు. మనసులో అనుకుంటాడు, ఇంత రుచిగల దానిమ్మ పండుని తన జీవితంలో ఇంతవరకు చూడలేదు అని అనుకుంటూనే అతనిలో ఒక చెడు ఆలోచన కూడా అప్పుడే ప్రవేశిస్తుంది. ఈ దానిమ్మ తోట తన సామ్రాజ్య పరిధిలోనే ఉంది కాబట్టి దీన్ని ఆక్రమించుకుంటే ఈ తోటలోని దానిమ్మ పండు ఫలాల రుచిని శాశ్వతంగా రుచి చూడవచ్చు కదా అనే ఒక చెడు ఆలోచన అతని మెదడులో ప్రవేశిస్తుంది. వెంటనే తోటమాలిని పిలిచి మరో పండుని తినటానికి ఇవ్వమని అడుగుతాడు. వెంటనే తోటమాలి వెళ్ళి అదే చెట్టు నుండి మరో దానిమ్మ పండుని తీసుకొచ్చి సుల్తాన్కి ఇస్తాడు. సుల్తాన్ ఆ రెండో పండుని రుచి చూస్తూ మళ్ళీ ఆశ్చర్యపోతాడు. అది చేదుగా వగరుగా ఉంటుంది. తోటమాలిని పిలిచి, ఇదేమిటి, మొదటి పండు అంత అమృతంలాగా ఉంది, రెండో పండు ఇంత చేదుగా వగరుగా ఉంది, ఒకటే చెట్టు నుండి రెండు ఫలాలు ఇలా ఎలా అని అడుగుతాడు. దానికి తోటమాలి, సుల్తాన్, మీరు మొదటి పండుని రుచి చూసే సమయానికి మీ మనసులో ఏ ఉద్దేశము లేదు, అదే రెండో పండు రుచి చూసే సమయానికి మీలో చెడు ఆలోచన వచ్చింది, అందుకే భగవంతుడు ఆ రెండో ఫలాన్ని చేదుగా చేశాడు అంటూ సమాధానం చెప్తాడు. ఇది కథ. దీంట్లో నీతి ఏమిటి అంటే, మన దర్పాన్ని, డబ్బు దర్పాన్ని, భౌతిక ప్రదర్శనని ప్రజలు, ప్రపంచం చూస్తూనే ఉంటుంది. కానీ మన ఉద్దేశాల్ని, దురుద్దేశాల్ని ఆ పైన భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అనేది ఈ సూఫీ కథ నీతి. జైసీ నియత్ వైసీ బర్కత్. సుహానీ, ఖయాల్ సుహానీ.